హాయ్ అండి. హాయ్ అండి. అందరూ బాగున్నారండి? మేమైతే చాలా బాగున్నామండి. మీ అందరూ కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. మా తమ్ముడు పెళ్ళి అయితే చాలా గ్రాండ్గా అయితే జరిగిందండి. అయితే మా యూట్యూబ్ ఫ్రెండ్స్ అయితే రాలేదని నాకైతే చాలా బాధగా ఉందండి. నేను చెప్పాను కదండి మీకు మా తమ్ముడు పెళ్ళికి రమ్మని, ఒక వీడియో కూడా చేశాను కదండి. అయితే ఎవరో రాలేదు. మా చెల్లెళ్ళ యూట్యూబ్ ఫ్రెండ్స్ అయితే వచ్చారండి. అయితే నా యూట్యూబ్ ఫ్రెండ్స్ రాలేదని నాకైతే బాధగా ఉందండి. శుభలక్ష్మి, ఏంటి పెళ్ళి ఎలా బాగా జరిగిందా? చాలా బాగా జరిగిందండి. తమ్ముడు పెళ్ళి అసలు పిలిచిన ప్రతి ఒక్కరు కూడా వచ్చారు. అయితే ఒక్కళ్ళైనా వస్తారనుకున్నానండి నేను, మన యూట్యూబ్ ఫ్రెండ్స్. ఎవరో రాలేదా? కానీ ఎవరో రాలేదు. నాకు అదే కొంచెం బాధగా అయితే ఉంది. నేను ఎవరన్నా వస్తారో అయితే అనుకున్నానండి నేనైతే. మొత్తం ఈ 5,000 జనాలు ఒక్కళ్ళు వచ్చినా నేనైతే సంతోషపడతానండి. అయితే ఎవరో రాలేదండి. నేను చెప్పాను కదండి రమ్మని, అయినా రాలేదు. మరి ఎందువల్ల రాలేదు నాకు అయితే తెలియదు. పెళ్ళి మొదలెట్టిన కాడి అండి అసలు ఖాళీ లేదండి. మంగళ స్నానాలప్పుడు మేము ఈ మంగళ స్నానాలు చేయాలో వీడియో తీయాలో మాకైతే మతి లేదండి. అలాగున్నది. ఇంకా ఓ దరిపడామా మా ఆయనగారండి వీడియో తీస్తాం. ఇంకా మేమేమో మా చెల్లి, మా అక్క, నేను, యాస్విని, ఆదిత్య, మరీషి, మా ప్రవీణ్, మేమందరం కూడా చాలా సంతోషంగా అయితే చేసుకున్నామండి మంగళ స్నానాలు. మా పెద్దమ్మాళ్ళు ఏంటి, మా మేనత్తలు ఏంటి, మా చిన్నమ్మాళ్ళు ఏంటి, మాకైతే చాలా హెల్ప్ అయితే చేశారండి. ప్రతి పనిలో కూడా, పెళ్లి పనుల్లోనూ మా వదినాళ్ళ, మా అన్నయ్యాళ్ళ మొత్తం అందరూ కూడా మాకు చాలా హెల్ప్ అయితే చేశారండి. ఇంకా మేము షాపింగ్కి వెళ్ళాం కదండి పెళ్లి బట్టలు కొనుక్కోవడానికి. అసలు ఒకటే రద్దీ అండి. ఇప్పుడు పెళ్ళి సీజన్ కదండి, ఏ షాప్లోకి వెళ్ళిన జనమండి. నేనైతే అంత పెద్ద షాప్కి అయితే ఎప్పుడు వెళ్ళలేదండి నేను. ఇంకా వెళ్ళాక ఏం తీసుకోవాలి ఏంటి అన్నది మాకైతే కన్ఫ్యూజన్ అయితే వచ్చేసిందండి. పిల్లలు అయితే ఒక ఏపు నుండామో మాకేమో సూట్లు కొనమనండి. ఇంకా మాకేమో మా తమ్ముడు పొట్టి చీరలో తీసుకోండి, ఖరీదు ఎక్కువైనా పర్వాలేదు అన్నాడండి మా తమ్ముడు అయితే. ఇంకా షాప్ నిండా అయితే ఉన్నాయండి, ఏం తీసుకోవాలో మాకైతే తెలుతలేదండి. పొట్టి చీరలు అయితే కలర్స్ ఎన్ని కలర్స్ పొట్టి చీరలోనండి. నిజంగా చాలా బాగున్నాయండి. అందులో మాకైతే ఏం తీసుకోవాలో తెలియలేదండి. ఇంకా మా తమ్ముడును మా చిన్నన్నయ్య వచ్చారు కదండి, మీకు అది చూపించాను కదండి. ఇంకా మా తమ్ముడు మా చిన్నన్నయ్య అయితే మీకు ఈ పచ్చ కలర్ పొట్టి చీరలు చాలా బాగుంటాయి అమ్మ మీకు నలుగురికి కూడాని. ఇంకా మా తమ్ముడు మా చిన్నన్నయ్య అయితే సెలక్షన్ అయితే చేశారండి చీరలు అవి. మేమైతే కట్టుకున్నామండి. మీరు కూడా కామెంట్లో చాలా బాగున్నాయి అని పెట్టారండి పొట్టి చీరలు. మీరు చెప్పిన మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. అలాగే ఇంకా బావగారులకు కూడా మా తమ్ముడే సెలక్షన్ చేసి తీసాడండి. మేనల్లుళ్ళకి అక్క నేను వేసుకున్న కలరే నా మేనల్లుళ్ళు కూడా వేసుకోవాలి పెళ్ళి అని మేనల్లుళ్ళకి కూడా ఆ కలరే సూట్లు అయితే తీసాడండి. బావగారులకి ప్యాంట్ షర్ట్లు అయితే తీసాడండి. అంతా అడవిడైతే అయిపోయిందండి పెళ్ళి దగ్గరలో పెట్టుకోవడం వల్ల. ఈ పెళ్ళి మొదలెట్టాక 8 రోజులేనండి టైం మాకు పెళ్ళికి. ఇంక 8 రోజుల్లో ఏం చేయాలి అంటన్నది మాకు ఇంకా కంగారు అయితే వచ్చేసిందండి పెళ్లి పనులు. శుభలక్ష్మి అండి మరి రాజమండ్రిలో తీసుకోలేదు, ఎక్కడ తీసుకున్నారు మరి మీ తమ్ముడికి? దేరపల్లిలో తీసుకున్నామండి. దేరపల్లిలో తీసుకున్నారా? రాజమండ్రిలో చాలా షాపులు ఉన్నాయి, అక్కడ ఎతకలేదా? అక్కడ ఎత్తుకామండి. అయితే ఇంకా మా తమ్ముడు సైజు దొరకలేదు. ఇంకా దేరపల్లిలో దొరికినాయా? దేరపల్లి వచ్చాక అదేదో షాపు, ఆ షాప్ పేరు నాకు గుర్తొస్తలేదు, అక్కడైతే తీసుకున్నాం మేము. పొద్దున్న ఎన్నింటికి వెళ్ళారు షాపింగ్కి? పొద్దున్న 7ంటికి వెళ్ళామండి. ఏ టైం అయింది? సాయంత్రం రాండేటికి 8 అయిపోయింది. షాపింగ్కి వెళ్తే ఆడవాళ్ళతో తెమలదు కదండి, బయటే నిద్రపోతున్నారు మగవాళ్ళు, లోపలే మీరు అవనెత్తలేదు షాపింగ్. అవునండి. ఇంకా రోజునైతే మా చిన్నక్క, మా పెద్దక్క, మా చెల్లి, నేను, మా చిన్నన్నయ్య, మా తమ్ముడు మేమందరం అయితే వెళ్ళాము. నిజంగా ఈ పెళ్లి 4 రోజులు కూడా చాలా ఎంజాయ్ చేసామండి మేము. నిజంగా షాపింగ్కి వెళ్ళడం ఇప్పుడైతే నేనైతే తిరగలేదు కదండి అన్ని చోట్లకి. భలే ఎంజాయ్ చేసాము మేమైతే. ఏమండి ఇంకా రోజుని మా అన్నమ్మ వదిన
మా మేనగోడళ్ళు ఆ, అనిత, అనూష, ఆ, అలాగే మా ఎక్కళ్ళ ఆడపడుచు గీత వదిన కూడా వచ్చిందండి. ఆ, ఇంకా మేము అందరం కూడా చాలా ఎంజాయ్ చేసామండి షాపింగ్ మాల్లో అయితే. మేము వెళ్ళిన షాప్ అయితే మీ అక్క మీ బావ కూడా వచ్చారుగా? వచ్చారు. మా అక్క, మా బావ, మా శ్రీకాంత్ అక్కళ్ళ అబ్బాయి ఆ, పెళ్ళిలో డాన్స్ బాగా వేసారని కామెంట్లు అది పెట్టారు ఆ, అక్కళ్ళ అబ్బాయికి. ఆ, అక్కళ్ళ అబ్బాయి, అక్క, బావ ఇంకా అందరం కూడా వెళ్ళాము. ఉమ్, మా వీడియోస్ అయితే 45,000 దాకా చూస్తున్నారండి. అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటలేదండి, లైక్ అయితే చేస్తలేదండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా మా తమ్ముడిని మా ఎక్కడమ్మని అయితే తీసుకురావడానికి అయితే వెళ్తున్నారండి. ఇంకా ఈ రోజు అయితే 5వ రోజు అండి పెళ్ళయ్యి. ఇంకా 5వ రోజున ఇక్కడికైతే తీసుకురావడానికి అయితే మా మేనత్త, మా చిన్నమ్మ అయితే వెళ్తున్నారండి తీసుకురావడానికి. సింగరాజపాలెం అయితే వెళ్తున్నారండి తీసుకురావడానికి మా తమ్ముడిని, మా అమ్మాయిని అయితే. బాబాయ్ వాళ్ళు వచ్చేసారు. కుడి దగ్గర ఎవరో లేరు, నేను వచ్చేసాను. సింగరాజపాలెం నుండి వచ్చిన పేరెంట్ వాళ్ళు ఇంకా మేమైతే మా ఎక్కడ అమ్మాయి అయితే అట్టిపళ్ళు, స్వీట్లు, పసుపు, కుంకుమ, సలివిడి ఇవన్నీ అయితే తెచ్చిందండి. ఇంకా మేమైతే తీస్తున్నామండి బకెట్లోకి ఊర్లో అయితే పంచడానికి. మేమందరం అయితే తలక పని అయితే చేసేస్తున్నామండి. స్వీట్లు ఒకళ్ళు వేసేస్తున్నారండి, అట్టిపళ్ళు ఒకళ్ళు, పసుపు ఒకళ్ళు, ఇలాగ తలక పని అయితే చేసేసుకుంటున్నాం మేమైతే. ఇదిగోండి పసుపు, కుంకుమ, అరటిపళ్ళు, లడ్డూలు, సెలవిడి ఇవైతే తీసుకొచ్చిందండి మా అమ్మాయి. ఇంకా ఫస్ట్ కంట 5గురికి పేరెంట్ వాళ్ళకైతే పెట్టాలని మా వదిన అయితే 5గురికి అయితే పెడుతుందండి. ఇక్కడ ఫస్ట్ సెలవుడు అయితే పెట్టిందండి, తర్వాత అరటిపళ్ళు, తర్వాత మిఠావండ అవన్నీ అయితే పెడుతుందండి. ఇంకా మేమైతే ఇంటింటికి అయితే పంచడానికి అయితే వెళ్తున్నామండి. మా మంగక్క, నేను, యాస్విని, సిరి, ఇంకా మా వదిన మేమందరం అయితే రెడీ అయ్యామండి పంచడానికైతే. ఇంకా సింగరాజపాలెం నుండి వచ్చిన పేరెంట్ వాళ్ళని కూడా మీరు కూడా పంచిపెడతారు కానీ రాయండి అమ్మ అంటే వచ్చారండి.
తలోకి ఏపుకెళ్తే అవుతుందని అంటుందండి మా వదిన అయితే. ఎందుకంటే మాది పెద్ద ఊరు కదండి, ఇంకా అందుకని మేము పంచడానికి అయితే వెళ్తున్నాము. అరుగోండి సింగరాజపాలెం నుండి వచ్చిన పేరెంట్ వాళ్ళండి. నీళ్ళ రావడం మా అక్కళ్ళు ఆడపడుచండి. ఇంకా పచ్చ చీరామ మా అక్కకైతే చెల్లి అవుతుందండి. ఇంకా మేమైతే పంచడానికి అయితే వెళ్ళిపోతున్నామండి. ఇంకా సింగరాజపాలెం నుండి వచ్చిన పేరెంట్ వాళ్ళు అయితే భోజనం అయితే చేస్తున్నారండి. ఇంకా మేమైతే ఏమేమి కూరలు ఉండమో మీకైతే చెప్తానండి. మటన్ అండి, చికెను, సాంబార్ అయితే చేసామండి, బిర్యానీలోకి పెరుగు చట్నీ కూడా చేసామండి. ఇంకా అవి చూపించడానికి మాకైతే ఇంకా ఖాళీ లేదండి, ఇంకా అందుకని ఇంకా చూపించలేదండి మీకు. ఇంకా వచ్చిన వాళ్ళు అయితే భోజనం